ఢీ అంటే ఢీ, అమెరికా వర్సెస్ భారత్. మొన్నటిదాకా అమెరికా వర్సెస్ చైనా ఉన్న సిచ్యువేషన్ని ట్రంప్ తన సైకోయిజంతో ఇటు భారత్ వైపు తిప్పిండు. భారత్తో గొడవ ఏంది? నువ్వు రష్యాతోని మిత్రత్వాన్ని, ఫ్రెండ్షిప్ని క్యాన్సిల్ చేసుకో. నువ్వు రష్యా దగ్గర నుంచి చమురు నిల్వలని కొంటున్నావు, కొనొద్దు. ఏం కొన్నా ఏం చేసినా మాతోనే వ్యాపారం చేయాలి, మాతోనే బిజినెస్ చేయాలి. ఆ రష్యా నుంచి నువ్వు తెగదెంపులు చేసుకో. రష్యా మనకి ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి, కొన్ని డికేడ్స్ నుంచి మనకి మిత్ర దేశంగా ఉన్నది. సో నువ్వు దాన్ని కట్ చేసుకో. నువ్వు రష్యాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీరు ఇద్దరు ఒకటవడం కరెక్ట్ కాదు అన్నది ట్రంప్ ఆలోచన. సేమ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అట్లా మన దేశం మీదకి వచ్చిండు. ఇక మోడీ ఏం చేస్తాడో చూడాలి. మొన్నటిదాకా ట్రంప్ మోదీ మధ్య ఫ్రెండ్షిప్, రకరకాల వార్తలు వచ్చినాయి. మరి ఇవన్నీ ఈ కాదు, అసలు అలాంటిది ఏమీ లేదని మనం భావించాల్సి ఉన్నది. మరి ఇప్పుడు ట్రంప్ గెలిచినప్పుడు మీరెందుకు సంబరాలు చేసుకున్నారు? మీరేదో గెలిపించినట్టు, మీరేదో మాట్లాడి గెలిపించినట్టుగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఎందుకు ఆపలేకపోతున్నారు ట్రంప్ని? ఢీ అంటే ఢీ, అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్. రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న మోదీ, భారాన్ని భరిస్తామని స్పష్టీకరణ. మరిన్ని ఆంక్షలకు సిద్ధమన్న ట్రంప్. అమల్లోకి వచ్చిన 25% సుంకాలు, అమెరికాలో పెరగబోతున్న ధరలు. అంటే మన దేశంలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ అమెరికాలో కొనుగోలు చేయడానికి, మనం ఎక్స్పోర్ట్ చేసిన ఉత్పత్తులు అమెరికాలో కొనుగోలు చేయాలంటే 10% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 50% అయింది. దాదాపు 50% చేసిండు. 25 అన్నాడు ఫస్ట్, మళ్ళీ 25 చేసిండు. అంటే వాళ్ళు ఒక 10 రూపాయల ప్రోడక్ట్ మీద ఇంకొక ఎక్స్ట్రా 5 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుంది? మన ప్రొడక్ట్స్ కాస్ట్లీ అవుతాయి. దాంతో వాళ్ళు కొనుగోలు చేయకుండా వేరే ఉత్పత్తుల మీద ఫోకస్ చేస్తారు. అప్పుడు మనకి నష్టం జరుగుతుంది, మన ఉత్పత్తులని వాళ్ళు అక్కడ కొనకపోవడం వల్ల. సో దీనివల్ల దాదాపు ఒక 2.5 to 3 lakh crores సంబంధించిన ఫైనాన్షియల్ ఇది జరిగే అవకాశం ఉందన్నది ఒక అంచనా. 10 నుంచి 50% దాకా. భారత్ పైన గతంలో విధించిన 25% సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదనంగా విధించిన మరో 25% ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మన దేశంతో పాటు అనేక దేశాలపై సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాలు 10% నుంచి 50% దాకా ఉన్నాయి. సో మోదీ ఏమంటున్నాడు? భారత్ ఎప్పటికీ రాజీ పడదు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం ఇచ్చారు. తమ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని, దానికి ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యం. రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తిదారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడబోదు. వారిని కాపాడడం కోసం సుంకాల భారాన్ని సొంతంగా భరించడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ ఏమంటున్నాడు? మరిన్ని మీరు చూడబోతున్నారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో భారత్ పైన 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తదుపరి కొన్ని ఆంక్షలు చూస్తారంటూ హెచ్చరించారు. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ పైన మేము 50% సుంకాలు విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో 2వ స్థానంలో ఉన్నది. తొలి స్థానంలో ఉన్న చైనాకు అతి దగ్గరగా ఉన్నది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నారు అని పేర్కొన్నారు. నువ్వు అక్కడి నుంచి బంద్ చేయి, గంతే. వాడి డిమాండ్ ఏంటంటే నువ్వు అక్కడ ఇవి కొనడానికి అవకాశం లేదు, కొనొద్దు అని. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పైన అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో 2 దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపైన విధించడంతో భారతదేశం ధీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. అవసరమైతే ఆ భారాన్ని తామే భరిస్తామని వెల్లడించింది. మరోవైపు భారత్ పైన మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలో కొన్నింటి ధరలు పెరగబోతున్నాయి. అంటే మన ప్రొడక్ట్స్ ఏవైతే అమెరికాలో ఎక్స్పోర్ట్ అయినా ఉన్నాయో ఆ రేట్లు పెరగబోతున్నాయి. ఎందుకంటే ట్యాక్సెస్ వేసింది దాని మీద. ఆందోళన తాత్కాలికమేనా? అయితే అమెరికా అదనపు సుంకాల వల్ల 2 దేశాల మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమే అని, త్వరలోనే సమస్య పోతుందని ప్రవాస భారతీయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. చర్చలు ఫలించి త్వరలోనే ఒప్పందం కుదరబోతున్నదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. భారతీయ ఉత్పత్తులపైన 50% సుంకాలు వేయడాన్ని ఇండియన్ అమెరికన్ల నేత
బైడెన్ మాజీ సలహాదారు అజయ్ భుటోరియా ఖండించారు. అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50% జనరిక్ మందులను భారత్ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను పెంచుతాయి. దీనివల్ల అమెరికాలో ఉన్న కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు నష్టపోతారు. ఇప్పుడు నష్టము మనకు జరగవచ్చు, కోర్స్ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కాస్ట్లీ అయిన తర్వాత ప్రోడక్ట్ ఎందుకు కొంటారు? మన దగ్గర చైనా ఐటమ్స్ తక్కువ ధరకు దొరికితే కొంటాం. దాన్ని మామూలు ప్రొడక్ట్స్తో పాటు రేటు పెంచితే మనం ఎందుకు కొంటాం? అవి కొనం కదా. సేమ్ అక్కడ కూడా ఈ జనరిక్ మెడిసిన్స్ ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తుండే అమెరికాకి. సో మరి వాటి ధర పెరిగితే వాళ్ళు ఎందుకు కొంటారు? నష్టం మనకే కాదు, అమెరికన్ ప్రజలకు కూడా నష్టమే. ఎందుకంటే వాళ్ళ జేబులు కూడా ఖాళీ అవుతాయి. సో ఇది కొలిక్కొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా అండ్ చైనా మధ్య కూడా ఇలాంటి వారే నడిచింది. అది ఇంకా బీభత్సంగా నడిచింది. అది ఒక దగ్గర ఆగింది. సో ఈయన ఉద్దేశం, ట్రంప్ ఉద్దేశం ఏంటంటే మీరు నా దారికి రావాలి, నేను చెప్పినట్టు మీరు వినాలి, గంతే. ఇట్లాంటి వాడు దేశానికి అధ్యక్షుడే అయిండు, దరిద్రుడు.